హాయ్, వెల్కమ్ టు ఫన్నీ వన్ లైన్స్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో 4K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ సంతోషంతో వీడియోని చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా 4K సబ్స్క్రైబర్ వచ్చారు. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 40,000 వాచ్ అవర్స్ టైం, అంటే 4 వాచ్ అవర్ టైమ్స్ కావాలి మనకి. దాని కావడం వల్ల మన యూట్యూబ్ అనేది మానిటైజ్ అవుతుంది. ఇప్పుడు మన ఛానల్లో ఆల్రెడీ 50 వాచ్ అవుట్ అనేది 50 గంటలు కంప్లీట్ అయింది. ఇంకా 3,000 చిల్లర కావాలి. దానికోసం మనం మెయిన్గా షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. షార్ట్ వీడియోస్తో వాచ్ అవుట్ రావాలంటే చాలా కష్టం. ఓన్లీ లాంగ్ వీడియోస్ ఉంటేనే వాచ్ అవర్స్ వస్తాయి. వాచ్ అవర్ కావాలంటే మనకు కంపల్సరీ లాంగ్ వీడియోస్ చేయాలి. ఆ విధంగానే మనం ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మన లాంగ్ వీడియోస్ రావడం జరుగుతుంది. నేను ప్రతి వీక్ 1 or 2 అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకు మెయిన్ ప్రాబ్లం ఏమి వచ్చిందంటే టైం దొరకడం లేదు. ఇప్పుడు వీడియో చేద్దాం అప్లోడ్ చేద్దామంటే టైం దొరకట్లేదు. నా జాబ్ పర్పస్ విధంగా టైం అనేది దొరకట్లేదు. దాని తగ్గట్టు నేను కొంచెం బిజీ అయిపోతాను. ఆ బిజీలో నేను రావడం లేదు, వీడియో చేయడం లేదు జరగట్లేదు. దానికోసం నేను ఇప్పుడు ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ మన యూట్యూబ్ ఇప్పుడు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సక్సెస్ కావడానికి దగ్గరలో ఉంది. నార్మల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఓకే. 4,000 వచ్చింది, 3,000 కంప్లీట్ అయింది, 2,000 కంప్లీట్ అయిపోయింది, 1,000. ఫస్ట్ 1,000 దానికే చాలా టార్గెట్ ఉంది. దానికోసం 100 వీడియోలు చేసినా కూడా మనకి 1,000 వచ్చింది 100 వీడియోల తర్వాత. ఆ విధంగా మనకి 100 వీడియోల తర్వాత 1,000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయింది. అప్పటికి 113 ఇట్లా కంప్లీట్ అయిపోయినాక మెల్లమెల్ల ఒక వీడియోకి రావడం వెళ్ళడం ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 4,000 వాచ్ అవర్స్ కాబట్టి దాని తగ్గట్టు మనం వీడియో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దానికి తగ్గట్టే నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉంటాయి. దాని తగ్గట్టు లాంగ్ వీడియోస్ కూడా చేసుకుంటాను. మీకు ఇలాంటి లాంగ్ వీడియోస్ కామెంట్ చేయండి. కొంచెం ఇట్లా వెళ్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా ఎందుకంటే మనం కొంచెం బిగినర్ మనం యూట్యూబ్ ట్రోలర్ కాదు, అది నార్మల్ ఇట్లా చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషం. 4K సబ్స్క్రైబర్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. అందరూ సక్సెస్ కావాలని రూల్ లేదు, అందరూ ఫెయిల్ కావాలని రూల్ లేదు. ఎవ్వరు వాళ్ళకి సక్సెస్ ఉంటే సక్సెస్ అవుతారు. మనకి మెయిన్లీ ప్రాబ్లం టైం. అగర్ మనం దీనికి ఫుల్ టైం యూస్ చేస్తే మనం నెక్స్ట్ చేయడానికి ఏదో ఆప్షన్ ఉండదు. కాబట్టి దానికోసం మనం దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. వన్స్ సక్సెస్ రావడానికి కారణం దీనికే చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చూసినా కానీ అన్నీ లాంగ్ వీడియోస్ చేయడానికి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే లాంగ్ టైంలో 4,000 వాచ్ చేసుకోవాలి, అది దీన్ని కంప్లీట్ కావాలి. నేను కొన్ని ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఆ టార్గెట్ పూర్తి కావాలని కోరుకుంటున్నా. దాని తగ్గట్టే కష్టపడాలి అనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. నేను వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, thumbnail పెట్టడం, SEO చేసుకోవడం, ఇవన్నీ కాకుండా వీడియో చూడాలి. దాని తగ్గట్టే మనం వీడియో ప్లాన్ వేసుకోవాలి. మ్యాటర్ ఉండాలి వీడియోలో. మెయిన్ ప్రాబ్లం ఏం వస్తుందంటే వీడియో ఒక లెవెల్ దాకా వెళ్తుంది. షార్ట్స్ అయినా సరే, ఇప్పుడు షార్ట్స్ అయినా సరే 1K వెళ్తున్నాయి, 2K వెళ్తున్నాయి, 3K వెళ్తున్నాయి, 5K వెళ్తున్నాయి. మంత్స్ లెవెల్ 10K దాకా వెళ్తున్నాయి. 10K అయినాక బూస్టింగ్ అవ్వట్లేదు ఛానల్. అంటే దాని తర్వాత ఏం లైక్ లేవు, షేర్స్ లేవు. కాబట్టి వీడియో అనేది అప్పటికే ఆగిపోతుంది. మీరందరూ చూస్తుంది ఓకే, సపోర్టింగ్ ఉంది, చాలా బాగుంది కాదంటే, బట్ ఇంకా కొంచెం కావాలి. నెక్స్ట్ ఏమైనా సరే, నెక్స్ట్ నేను ఏ వీడియో చేస్తున్నప్పుడు బూస్టింగ్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కానీ, షేర్ చేయడం, కామెంట్ చేయడం, ఏ వీడియో అయినా సరే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, అది
అదేవిధంగా మీరు చేసే కామెంట్స్ కూడా మా ఛానల్ ఒక వీడియో అనేది ఒక్కరి నుంచి ఒకరికి. ఇప్పుడు ఛానల్ యూట్యూబ్ ఏం చేస్తుంది, నా వీడియో ఇప్పుడు నేను కొత్త ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోలో మ్యాటర్ ఉందా లేదా అని 10 మంది దగ్గర తీసుకెళ్తాను వీడియో. ఆ 10 మందిలో ఇద్దరు లైక్ చేసారు, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారు, మిగతా 8 మంది వదిలేసారు, లైక్ చూసారు వదిలేసారు. నెక్స్ట్ ఆ వీడియో ఆ యూట్యూబ్ ఏం చేస్తుంది, ఈ వీడియోలో ఏం మ్యాటర్ లేదు, దమ్ము లేదు అనుకొని అక్కడికి వదిలేస్తుంది. చూడడం, ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో వచ్చింది, మీరు చూసారు, ఓకే 8 మెంబర్స్ చూసారు, లైక్ చేసి షేర్ చేశారు, 2 మెంబర్స్ లైక్. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఆ వీడియోని ఇంకో 10 మంది చూపిస్తుంది, అక్కడ సేమ్ రిజల్ట్, అప్పుడు ఇంకొక 10 మంది, అట్లా పెంచుకుంటూ వెళ్తుంది. కాబట్టి దాని విధంగా మనకు యూట్యూబ్ నడుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇదే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేది ఎట్లా అంటే, ఇప్పుడు చాలామంది నా వీడియో చూస్తారు, మా ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే కామెంట్ చేస్తారు, ఏం పెట్టినావు, ఏం వీడియో పెట్టినావు, ఏం వీడియో పెట్టినా నాకు తెలుసు, నేను చెప్తున్నా నాకు తెలుసు, అని నాకు తెలుసు, అని నా మీద నాకు నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్తారని నమ్మకం కాదు, కానీ నా మీద నమ్మకం ఉంది. నెక్స్ట్ మీరందరూ కూడా ధన్యవాదాలు, చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు సపోర్ట్ ఉంటాయి అనుకోండి. కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నిటి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీడియోని ఆపిస్తాను. థ్యాంక్ యూ.